హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ NS 160 డ్యూల్ ఛానల్ ABS టాప్ మోడల్. ఈ వీడియోలో కంప్లీట్గా బైక్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, A to Z క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. NS 160 అనేది 160cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అంటే ఎలాంటి డౌట్ లేదు. ఈ బైక్లో చాలా మంచి ఫీచర్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. చాలామంది ఏంటంటే 160cc సెగ్మెంట్లో అపాచీని కొనడానికి, N160ని కొనడానికి, ఎక్స్ట్రీమ్ 160ని లేదా యూనికార్న్ ఇలాంటి బైక్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఈ NS 160ని పెద్దగా కన్సిడర్ చేయరు. బట్ ట్రస్ట్ మీ, ఈ వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్రేకింగ్ అండ్ సేఫ్టీ అనేది చాలా బాగుంటుంది, కన్సోల్ ఫీచర్స్ బాగుంటాయి, లైటింగ్ బాగుంటుంది, వెహికల్ లుక్స్ చూడడానికి బాగుంటాయి, మంచి చాసిస్ కూడా ఇచ్చారు ఇందులో. అలానే ఫైనల్గా మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ కూడా చాలా బాగుంటుంది. పికప్ ఆ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ప్లస్ ఏంటంటే కిక్ స్టార్ట్ కూడా ఉంటుంది అనమాట. డీటెయిల్గా అన్నీ మీకు చెప్తాను. మీరు ఎవరైనా సరే ఈ వెహికల్ని కన్సిడర్ చేయకుండా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ బైక్ పైన మీకు ఒక ఐడియా వచ్చి మీ బయింగ్ లిస్ట్లోకి ఈ వెహికల్ని యాడ్ చేసుకుంటారు. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. మోడల్స్ వైజ్ NS 160 అనేది టోటల్గా 2 మోడల్స్లో అవైలబుల్గా ఉంది. సింగిల్ ఛానల్ ABS మోడల్, డ్యూల్ ఛానల్ ABS మోడల్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది డ్యూల్ ఛానల్ ABS మోడల్ అయినా టాప్ మోడలే. మీరు మాత్రం ఈ వెహికల్ తీసుకుంటే టాప్ మోడలే తీసుకోండి, అంటే డ్యూల్ ఛానల్ ABS. సింగిల్ ఛానల్ ABS మాత్రం తీసుకోకండి, అది బాగోదు. సో బెటర్ మీరు కొద్దిగా మనీ యాడ్ చేసుకొని టాప్ మోడల్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 4 కలర్స్ ఉంటాయి ఈ వెహికల్లో: బ్లాక్, రెడ్, వైట్, గ్రే. రియాలిటీలో వైట్ కలర్ చూడడానికి చాలా బాగుంటుంది, అలానే బ్లాక్ కలర్ కూడా చూడడానికి స్టన్నింగ్గా అది ఇంకా బాగుంటుంది. సో ఏదేమైనా కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. నాకు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అనేవి రియాలిటీలో చూసినప్పుడు బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి సేమ్ NS 200 బైక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కంప్లీట్గా స్పోర్టియర్ డిజైన్తో ఉన్న వెహికల్ అనమాట. మెయిన్గా ఈ బైక్ యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మంచి స్పోర్ట్స్ అగ్రెసివ్ లుక్స్ ఉంటాయి ఈ వెహికల్లో. సో ఓవరాల్గా లుకింగ్ వైజ్ కూడా బైక్ చూడడానికి రియాలిటీలో బాగానే ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్ కాదు. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ స్మాల్ వైజర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద బజాజ్ 3D లోగోని చిన్నగా మెన్షన్ చేశారు. అలానే హెడ్లైట్గా రైట్ అండ్ లెఫ్ట్ రెడ్ కలర్లో గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. హెడ్లైట్ పైన ఉన్న పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబరే. నెక్స్ట్ హెడ్లైట్ డిజైన్ చూడడానికి కూడా రియాలిటీలో బాగానే ఉంటుంది. స్ప్లిట్ LED హెడ్లైట్ విత్ డ్యూరల్స్ని ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ, బ్రైట్నెస్, విజిబిలిటీ, ఆ త్రో అనేది బాగానే ఉంటుంది. ఈ బైక్తో నైట్ రైడ్స్ చేసేటప్పుడు లైటింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. ఇవి కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, నాన్ ఫ్లెక్సిబుల్లే. అలానే ఇంకో మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ లేవు, అవి స్కిప్ చేసేసారనమాట. ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్గా ఈ బైక్లో ఆల్ LED లైటింగ్ సిస్టమ్ని యూజ్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్, బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ ఫెండర్ కంప్లీట్గా ఫైబరే, కార్బన్ టైప్ టెక్స్చర్ కూడా ఇక్కడ చూడొచ్చు. అలానే ఇంకా ఈ బైక్ ఎలబుల్ డిజైన్ అనేది పర్సనల్గా నాకు ఎందుకు అసలు నచ్చదు. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చితే ఓకే. ఇంకా ఇక్కడ రెడ్ కలర్లో వీల్స్ టైప్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫెండర్ ఉంది కదా, సస్పెన్షన్ పైన డస్ట్ అనేది పడి పాడవకుండా కొద్దిగా కవర్ అనేది చేస్తుంది అనమాట. ఇది ఒకటి బాగుంది. అలానే ఇంకా ఇక్కడ డ్యూల్ ఛానల్ ABS అని స్టిక్కర్తో కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఇది రేడియల్ కాదు, నాన్ రేడియల్ టైర్. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 300 mm డిస్క్ ప్లేట్ ఇచ్చారు, పెద్ద సైజు ఇది. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ ఉంది. గ్రెమికా కంపెనీకి సంబంధించిన డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ని ఇందులో యూజ్ చేశారు. బ్రేకింగ్ బైట్ అనేది బాగానే ఉంటుంది గ్రెమికా అయినా సరే. అలానే ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 33 mm ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన గ్రే కలర్ USD ఫోక్స్ని ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇవి USD ఫోక్స్ కాబట్టి హ్యాండ్లింగ్, ఆ స్టెబిలిటీ, ఆ కంట్రోలింగ్ అనేది కార్నరింగ్స్లోను, హై స్పీడ్స్లోను చాలా బాగుంటుంది. మంచిగా స్టిఫ్గా ఉంటుంది అనమాట రైడింగ్ క్వాలిటీ అనేది. బట్ ఏంటంటే సైజే కొంచెం తక్కువ ఇచ్చారు. అలానే కొంతమందికి ఏంటంటే USD ఫోక్స్ గోల్డ్ ఉంటే బాగా నచ్చుతుంది, బ్లాక్ ఉంటే బాగా నచ్చుతుంది. కొంతమందికి గ్రే కలర్ కూడా నచ్చుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ స్టిక్కర్తో మాడిఫై కూడా చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద హెడ్లైట్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి సపరేట్గా బటన్ ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న ఎం బటన్ ఉంది కదా, ఇది రైడింగ్ మోడ్స్కి సంబంధించిన బటన్ అనమాట. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. ఈ స్విచ్చెస్లో ఏంటంటే బ్లూ కలర్ బ్యాక్ లైట్ కూడా ఉంటుంది. నైట్ టైం రైడ్ చేసేటప్పుడు స్విచ్చెస్ చూడడానికి బాగుంటాయి అనమాట. అలానే స్విచ్చెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. హ్యాండిల్ బార్ వైజ్ ఈ బైక్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నా సరే మీకు సిట్టింగ్ పొజిషన్ అనేది మరీ లీన్ యాంగిల్ ఎక్కువ ఉండదు, అంటే మరీ బాగా బెండ్ అయి నడపాల్సిన అవసరం ఉండదు, కంఫర్టబుల్గానే ఉంటుందన్నమాట. చాలా స్లైట్గా బెండింగ్ పొజిషన్ ఉంటుంది అంతే. ఓవరాల్గా మీరు రైడ్ చేసేటప్పుడు హ్యాండిల్ కంఫర్ట్ బాగుంటుంది, హ్యాండ్లింగ్ కూడా బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. లేజర్ కట్ కీ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్ ఎల్సిడి కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్తో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డే టైంలో విజిబిలిటీ అనేది అంతగా బాగోదు, చాలా యావరేజ్గా ఉంటుంది. ఫ్యూచర్లో అయినా సరే ఈ బ్రైట్నెస్ ప్రాబ్లమ్ని అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది కంపెనీ. ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే పైన ఇక్కడ ఎకో అండ్ పవర్ మోడ్ ఇండికేషన్ లైట్ ఉంది, లో ఆయిల్ ఇండికేషన్ లైట్ ఇచ్చారు, సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, న్యూట్రల్ లైట్ ఉంది, ఏబిఎస్ లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఉంది. ఇంకా డిస్ప్లే లోపల ఆర్పిఎంమీటర్ ఇచ్చారు, టైం ఉంది, సర్వీస్ ఇండికేషన్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్, రైన్, రోడ్డు, ఆఫ్ రోడ్ అని 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నది కంప్లీట్గా బ్లూటూత్ అండ్ నావిగేషన్ ప్యానల్ అనమాట. ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ కనిపిస్తున్నది ఫ్యూల్ గేజ్. ఇంకా ఈ కన్సోల్లో అడిషనల్గా ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, డిస్టెన్స్ ఎంటీ కూడా ఉంది, అంటే ఫ్యూల్ రేంజ్ అనమాట. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న సెట్ మోడ్ బటన్స్ని ఉపయోగించి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని మీరు బ్రౌజ్ చేయాలి. అలానే ఒకవేళ మీరు రైడింగ్ మోడ్స్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఎం బటన్ ఉపయోగించి చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఇందులో ఇచ్చారు, ఏది స్కిప్ చేయలేదు. టైము, గేర్ ఇండికేటర్, ఫ్యూల్ రేంజ్, ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫీచర్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ డే టైంలో విజిబిలిటీ వైజ్ ప్రాబ్లం ఉంటుంది. ఫ్యూచర్లో బజాజ్ కంపెనీ కన్సోల్ని బ్రైటర్ కన్సోల్ కింద అప్డేట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ వైజ్ ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. పల్సర్ అని రైట్ అండ్ లెఫ్ట్ 3D టైప్లో మెన్షన్ చేశారు. ఇక్కడ పెద్దగా 160 అని చెప్పి గ్రాఫిక్స్ చూడవచ్చు. అలానే చిన్నగా గ్రిల్ టైప్ డిజైన్ ఉంది, రెడ్ కలర్లో గ్రాఫిక్స్ చూడవచ్చు, ట్యాంక్ ప్యాడ్ కూడా ఇచ్చారు. అలానే ఫ్యూల్ క్యాప్ కూడా అటాచబుల్ ఫ్యూల్ క్యాపే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో సీటింగ్ వైజ్ స్ప్లిట్ సీట్ సెటప్ అనేది ఉంటుంది. రైడర్కి సీట్ కుషనింగ్, ఆ విడ్త్, ఆ కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అదే పిలియన్ సీట్ ఏంటంటే కుషనింగ్ తక్కువ, స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఈ బైక్ను ఫ్యామిలీ వైజ్ కంఫర్టబుల్గా యూజ్ చేసుకోలేరు, కంఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది. బట్ మీరు సోలోగా రైడ్ చేసుకునేటప్పుడు మాత్రం మంచి కంఫర్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ బైక్కి బజాజ్ కంపెనీ సింగిల్ సీట్ ఇస్తే మాత్రం N160ని అసలు ఎవరు కొనరు, అంత బాగా సక్సెస్ అవుతుంది అనమాట ఈ వెహికల్ అనేది. బట్ ఏంటంటే ఇది నెకెడ్ స్పోర్ట్స్ కేటగిరీ వెహికల్ కాబట్టి ఈ బైక్కి సింగిల్ సీట్ చూడడానికి అంతగా బాగోదు అనమాట. సో ఈ బైక్లో రైడర్కి సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ వైజ్ జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలానే ఇక్కడ సీట్ ప్యానల్ పైన NS160 అని చెప్పి మెన్షన్ చేశారు. కింద గ్రాఫిక్స్ చూడవచ్చు. సీట్ గ్యాబ్రిల్స్ కూడా స్టైలిష్గా స్ప్లిట్ టైప్లో ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఈ బైక్లో ఫ్యూల్ ఇంజెక్షన్ అని చెప్పి మెన్షన్ చేశారు. చాసిస్ వైజ్ పెరిమీటర్ చాసిస్ని ఈ బైక్లో యూజ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట ఇది. సూపర్ బైక్స్లో కూడా ఈ చాసిస్ను ఉపయోగిస్తూ ఉంటారు. మీరు బైక్ను రైడ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ కార్నరింగ్స్లో కానీ హై స్పీడ్స్లో కానీ ఓవరాల్గా స్టెబిలిటీ అండ్ కంట్రోలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ ఉండదు. మంచి చాసిస్ అనమాట ఈ బైక్లో ఉంది. అలానే ఇక్కడ ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు, గ్రిల్ టైప్లో డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా గేర్ లెవర్ అనేది సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఎలానో ఉంటుంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఇస్తున్నారు, ఇది మాత్రం సూపర్. జనరల్గా స్పోర్ట్స్ బైక్స్లో సెంటర్ స్టాండ్ ఎవరు స్కిప్ చేస్తారు, బట్ ఈ బైక్లో ఇన్బిల్ట్గా ఇస్తున్నారు కాబట్టి దీన్ని మనం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో డే టు డే లైఫ్లో లాంగ్ జర్నీస్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, బట్ పిలియన్కి మాత్రం మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అల్యూమినియం టైప్లో పిలియన్ బ్యాక్ రెస్ట్ చూడొచ్చు. నెక్స్ట్ ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకోవాలి, సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అలానే స్వింగ్ ఆర్మ్ వైజ్ ఈ వెహికల్లో బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఉంటుంది, ఎందుకంటే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి. ఇంకా లేడీస్కి సేఫ్టీ వైజ్ మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ ఈ వెహికల్లో ఉండదు. ఇంకా మడ్డు ప్రొటెక్షన్ వైజ్ వన్ సైడ్ ఫిట్టెడ్ టైర్ యాగర్ను ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అలానే బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 130/70 17 ఇంచు నాన్ రేడియల్ టైర్ని ఇందులో యూజ్ చేశారు. అట్లీస్ట్ బ్యాక్ సైడ్ అయినా సరే రేడియల్ టైర్ని ఇచ్చుంటే బాగుండేది.
బట్ ఏంటంటే ప్రైస్ కట్ కోసం నాన్ రేడియల్ టైర్ని ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm డిస్క్ ఇచ్చారు. గ్రెమికా కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టల్ క్యాలిపర్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ వెహికల్ బ్రేకింగ్ బయట బాగానే ఉంటుంది. దట్టు డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ ఉంది కాబట్టి మనకి సేఫ్టీ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ బైక్లో టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, స్ప్లిట్ LED టెయిల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. అలానే రౌండ్ టైప్లో రిఫ్లెక్టర్స్ని కూడా ఇక్కడ స్టిక్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్లో బ్యాక్ సైడ్ టెయిల్ సెక్షన్ ఏంటంటే చాలా షార్ట్గా డిజైన్ చేశారు. వ్యూవింగ్ చూడడానికి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ ఇచ్చారు రెడ్ కలర్లో. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మీ కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది బ్యాక్ సైడ్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ కిట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 valves 160.3cc OBD2B ఆయిల్ కూల్డ్ SOHC DTSI ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. ఇది ట్రిపుల్ స్పార్క్ ఇంజిన్ కాదు, ట్విన్ స్పార్క్ ఇంజిన్. పవర్ వైజ్ 17 bhp @ 9000 rpmలో, టార్క్ వైజ్ 14.6 Nm @ 7250 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. కిక్ స్టార్ట్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఇచ్చారు. ఇది మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. జనరల్గా స్పోర్ట్స్ బైక్స్లో కిక్ స్టార్ట్ ఇవ్వరు, బట్ బజాజ్ కంపెనీ ఏంటంటే ఈ బైక్లు ఇచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడన్నా సెల్ఫ్ అనేది పనిచేయకపోతే ఆల్టర్నేటివ్గా కిక్ స్టార్ట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయిన్గా ఈ బైక్లో పికప్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలానే ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ ఇది 4 valve ఇంజిన్ కాబట్టి. అలానే క్లచ్ కూడా లైట్గానే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ బైక్లో స్లిప్పర్ క్లచ్ ఉండదు, కానీ ఓవరాల్గా క్లచ్ అనేది లైట్ ఫీల్ ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గానే ఉంటుంది. పికప్లో ఎలాంటి ల్యాగ్ కానీ లేటెన్సీ అనేది ఉండదు. ఈ బైక్ని మీరు రైడ్ చేసేటప్పుడు ఒక పెద్ద వెహికల్ని రైడ్ చేస్తున్న ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. మరి అండర్ పవర్ అనేది మీకు అనిపించదు. బైక్ అనేది కొంచెం పవర్ఫుల్గానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ బైక్ని మీరు హ్యాపీగా సిటీ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీస్ చేద్దాం అనుకున్న హ్యాపీగా మీరు చేయొచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. కూలింగ్ సిస్టమ్ వైజ్ ఈ బైక్ అనేది 2 waysలో కూల్ అవుతుంది. బయట ఉన్న న్యాచురల్ ఎయిర్ ద్వారా ఎయిర్ కూలింగ్ వైజ్ కూల్ అవుతుంది. అలానే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఈ బైక్లో ఇచ్చారు కాబట్టి ఇంజిన్ అనేది ఎఫెక్టివ్గా కూల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఈ బైక్లో ఉన్న ఇంజిన్ అనేది మంచి పర్ఫార్మెన్స్ను ప్రొడ్యూస్ చేయగలదు, అందులో ఎలాంటి డౌట్ ఉండదు. ఇంకా ఈ బైక్ ఇంజిన్ మెయింటెనెన్స్ కూడా రిమైనింగ్ 160 బైక్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంచుమించు. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం అండర్ బెల్లీ గార్డ్స్ ఇచ్చారు. గార్డ్స్ పైన గ్రాఫిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇక్కడ ఉన్న క్యాటలిక్ కన్వర్టర్ పైన హీట్ షీల్డ్ను ప్రొవైడ్ చేయలేదు. ఇలాగ హీట్ షీల్డ్ లేకపోతే ఏంటంటే త్వరగా అది మడ్డి అనేది పట్టేస్తుంది అనమాట, అదొక డిసడ్వాంటేజ్. అలానే పైన ఇక్కడ కనిపిస్తున్నది O2 సెన్సార్. పక్కనే సింగిల్ హార్న్ కూడా ప్రొవైడ్ చేశారు. సింగిల్ అయినా సరే మంచి లౌడ్ సౌండ్ అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది ఇంజిన్ని ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఉపయోగపడే ఆయిల్ కూలర్ అనమాట. అలానే ఇంకా ఇక్కడ ఆయిల్ కూలర్ అని చెప్పి స్టిక్కర్తో కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్లో ఇన్బిల్ట్గా Type A ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు. Type C ఇస్తే బాగుండేది, ప్రజెంట్ ఇప్పుడు అందరూ Type Cనే కదా వాడుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170mm ప్రొవైడ్ చేశారు. చాలా ఎక్కువ అనమాట, కింద అయితే ఏమీ తగలదు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఈ బైక్ టోటల్ వెయిట్ కూడా 152 kgs ఉంటుంది. రియాలిటీలో లిటిల్ బిట్ వెయిటర్ ఫీల్ ఉంటుంది అనమాట బైక్. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మాత్రం కొంచెం తక్కువ ఇచ్చారు, 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 14 లీటర్స్ అలా ఇచ్చినా బాగుండేది. ఇంకా ఈ బైక్ సీట్ హైట్ కూడా 805mm ప్రొవైడ్ చేశారు. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 40 నుంచి 45 మధ్యలో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గమనించండి దీన్ని. ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూంలో 1,73,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో మీరు ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం కూడా ఈ షోరూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే మంచిగా డిస్కౌంట్ ఇచ్చి బెస్ట్ ప్రైస్కి మీకు వెహికల్ సేల్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. స్టార్టింగ్లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి కాల్ చేసి మీరు ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బైక్కి సర్వీస్ రీచ్ బాగుంటుంది. అలానే స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఏంటంటే ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ NS 160 టాప్ మోడల్ గురించి. సో ఇప్పుడు మన ఫైనల్ కంక్లూజన్ టాపిక్ అయినా అసలు NS 160 ఎందుకు తీసుకోవాలి, ఈ బైక్లో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటి క్లియర్గా చెప్తాను. ఈ బైక్లో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే ఇంజిన్ 4 valve ఇంజిన్ విత్ 17 bhp పవర్ కిక్ స్టార్ట్ కూడా ఉంటుంది. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎలాంటి ల్యాగ్ లేటెన్సీ లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. సిటీ రైడ్ పర్పస్కి లాంగ్ ట్రావెలింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ బైక్ ఇవ్వగలదు. సో ఇది మాత్రం మంచి విషయం. ప్లస్ ఈ బైక్లో కిక్ స్టార్ట్ ఉండటం కూడా ఒక అడ్వాంటేజే. ఈ బైక్కి కాంపిటీషన్ ఉన్న వేరే బైక్స్లో కిక్ స్టార్ట్ అనేది లేదు.
ఈ బైక్లో ఉంది కాబట్టి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అలానే మంచి చాసిస్ ఉంటుంది అనమాట. పెరిమీటర్ ఫ్రేము, ఆల్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఇచ్చారు, ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. కన్సోల్ విజిబిలిటీ అనేది బాగలేకపోయినా ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. అలానే ఈ బైక్లో యూజ్ చేసిన సస్పెన్షన్ సెటప్ కూడా చాలా బాగుంటుంది. మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేసుకునేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. అలానే బ్రేక్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. అలానే వెహికల్ లుక్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. సో ఈ బైక్లో ఉన్న ఇంజిన్, బ్రేక్స్, సస్పెన్షన్, లైటింగ్, లుక్స్ అండ్ కన్సోల్ ఇవన్నీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అనమాట. బట్ ఏంటంటే ఈ వెహికల్లో సింగిల్ సీట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ వైజ్ కంఫర్ట్ అనేది ఉండదు. మీకు ఫ్యామిలీ కంఫర్ట్ అనేది ప్రయారిటీ అనుకుంటే ఈ వెహికల్ మీకు సెట్ కాదు, అది గుర్తుపెట్టేసుకోండి. లేదు ఫ్యామిలీ కంఫర్ట్ మీకు ప్రయారిటీ కాదనుకుంటే మాత్రం ఈ బైక్ని కన్సిడర్ చేయండి, చాలా బాగుంటుంది. అలానే ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అప్పుడు వెహికల్ ప్రైస్ అనేది కొంచెం తగ్గొచ్చు. బట్ ఓవరాల్గా NS160 బైక్ అనేది 160cc సెగ్మెంట్లో కన్సిడర్ చేయదగ్గ బైకే. మీరు షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఇది మాత్రం కన్సిడర్ చేయదగ్గ వెహికల్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.